వెల్కమ్ టు ఓ న్యూస్ తెలుగు. ఆంధ్రప్రదేశ్లో రేషన్ కార్డులు ఉన్న వారికైతే ప్రభుత్వం ఒక గుడ్ న్యూస్ అయితే చెప్పడం జరిగింది. దానికి సంబంధించి పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి. అప్పుడే మేము చెప్పే ఇన్ఫర్మేషన్ మీకు కరెక్ట్గా అర్థమవుతుంది. అలాగే ఈ వీడియోని లైక్ చేసి మాకు సపోర్ట్ చేయండి. ప్రభుత్వం నుంచి వచ్చేటటువంటి అనేక పథకాలకు సంబంధించినటువంటి లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అలాగే ఈ వీడియోపై మీ యొక్క అభిప్రాయాన్ని మాకు కామెంట్ చేయండి. ఇక లేట్ చేయకుండా డీటెయిల్స్లోకి వెళ్ళిపోదాం. ఆంధ్రప్రదేశ్లో రేషన్ కార్డులు ఉన్న వారికి ప్రభుత్వం అయితే ఒక గుడ్ న్యూస్ అయితే చెప్పడం జరిగింది. వచ్చే నెల నుంచి ఉచితంగా బియ్యంతో పాటు సబ్సిడీపై చక్కెర అలాగే కందిపప్పును కూడా పంపిణీ చేయాలని ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకోవడం జరిగింది. రాష్ట్రంలో బహిరంగ మార్కెట్లలో నిత్యావసర సరుకుల ధరలు పెరగటంతో పేదలకు కాస్త ఉపశమనం కలిగించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. అయితే రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం ఆగస్టు నుంచి అక్టోబర్ వరకు 3 నెలలు సరిపోయేలా నిత్యావసర సరుకులని పంపిణీ చేయనుంది. వచ్చే నెల నుంచి కార్డుదారులకు రాయితీపై 67 రూపాయలకే కిలో కందిపప్పునైతే అందించడం జరుగుతుంది. అలాగే అరకిలో చొప్పున చక్కెరను కూడా పంపిణీ చేయడం అయితే జరుగుతుందన్నమాట. గత ప్రభుత్వం రాష్ట్రంలోని కార్డుదారులందరికీ కూడా నాణ్యమైన బియ్యం, ఇతర రేషన్ సరుకులను ఇంటింటికి అందిస్తామని చెప్పారని, కానీ వారు అందించలేకపోయారని కూటమి ప్రభుత్వం అయితే తెలపడం అయితే జరిగిందన్నమాట. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే పౌర సరఫరాల శాఖపై ఒక ప్రత్యేకమైనటువంటి ఫోకస్ కూడా చేయడం జరిగింది. నిత్యావసర వస్తువుల తూకంలో తేడాలు రావడంతో ప్రస్తుతం వాటిని ఆపేయడం అయితే జరిగిందన్నమాట. అలాగే ఈ యొక్క సమస్యల్ని పరిష్కరించి వచ్చే నెల నుంచి సరుకుల్ని అయితే పంపిణీ చేయడం అయితే జరుగుతుంది. మరోవైపు రాష్ట్ర వ్యాప్తంగా నిత్యావసర సరుకులను రాయితీపై ప్రభుత్వం ఇప్పటికే అందించడం కూడా జరుగుతుందన్నమాట. పౌర సరఫరాల శాఖ ఆధ్వర్యంలో రైతు బజార్లలో బియ్యం, కందిపప్పు పంపిణీకి ప్రత్యేక కౌంటర్లను ఏర్పాటు చేసి బియ్యం, కందిపప్పునైతే ప్రస్తుతం అయితే అందజేయడం అయితే జరుగుతుందన్నమాట. ఈ కౌంటర్లలో కందిపప్పు 160 రూపాయలు, సోనా మసూరి బియ్యం కిలో 49 రూపాయలుగా విక్రయించడం అయితే జరుగుతుంది. అదేవిధంగా చూసినట్టయితే ఆంధ్రప్రదేశ్లో రైతు బజార్లలో రాయితీపై అందిస్తున్నటువంటి సరుకులకు ప్రజల నుంచి మంచి స్పందన అయితే లభిస్తుంది. ఈ వీడియోని లైక్ చేసి మాకు సపోర్ట్ చేయండి. అలాగే ప్రభుత్వం నుంచి వచ్చేటటువంటి లేటెస్ట్ పథకాలకి సంబంధించినటువంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన్నటువంటి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అలాగే ఈ యొక్క వీడియోని మీ యొక్క మిత్రులకు షేర్ చేయండి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకున్నటువంటి ఈ నిర్ణయంపై మీ యొక్క అభిప్రాయాన్ని మర్చిపోకుండా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.